కానీ నీ పెళ్లితో గగన్ బావ జీవితం కూడా ముడిపడి ఉందని ఆలోచించు. అంటే ఇప్పుడేంటి? ఇప్పుడు నాకు పెళ్ళొద్దంటావా? నేనిప్పటికీ చెప్తుంది ఒకటే పూరి, మన సంతోషం కోసం మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళని బలివ్వకూడదు. ఒక చెల్లెలుగా నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది పూరి. నువ్వు గగన్ బావని ఎంత ప్రేమిస్తావో తనకు కూడా నువ్వంటే అంతే ప్రాణం పూరి. అందుకే తన మనసు రక్తమోడుతున్నా సరే నీ ముందర నవ్వుతున్నాడు. నేను గగన్ బావ దగ్గరికి నా స్వార్థం కోసం రాలేదు. ఈ కుటుంబం మళ్ళీ నవ్వాలి, అత్తయ్య ప్రశాంతంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, గగన్ బావ మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వాలి. అదే నేను కోరుకుంటున్నాను. ప్రేమంటే మనల్ని మనం గెలిపించుకోవడం కాదు, మన వాళ్ళు ఓడిపోకుండా కాపాడుకోవడం. ఏంటంటే మీరనేది? అవుంటారా, ఇప్పుడు గగన్ భూమితోనే తిరుగుతున్నాడు. కలిసి షికార్లు నవ్వులు పూయిస్తున్నారు. నువ్వేమో గగనే కావాలి, గగన్ లేకపోతే బ్రతకలేను అని చెప్తున్నావు. వాళ్ళిద్దరూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నో, లేదు. ఆయనకి భూమి మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ విడిపోయిన తర్వాత కూడా ఇలా కలిసి తిరుగుతారని నేను అస్సలు ఊహించలేదు. ఇదేనా నీ ప్రేమ? ఇలాగే చూస్తూ ఉంటావా? రేపు విడిగా ఉంటూనే కాపురం చేస్తారు, పిల్లల్ని కూడా కంటారు. నో! అరవకు. అరవడం వల్ల ఆ గగన్ వచ్చి నీ మెళ్ళే అన్న తాళి కడతాడా? నీకు నిజంగా గగన్ కావాలా? కావాలి. తెలిసి కూడా అడుగుతారేంటాంటీ? గగన్ నా మనిషి, నాకు కాబోయే భర్త. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. రేపొద్దున్నే ముహూర్తం పెట్టించు. ఏంటి? రేపు నాకు గగన్ గారికి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలా? ఈవిడ గారేమో గగన్ సార్ చుట్టూ, గగన్ సార్ ఏమో భూమి మేడం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడేమో రేపే పెళ్లి ముహూర్తాలు అంటున్నారు. ఏంటో. మీ అన్నయ్యకి గగన్ చెల్లెల్ని, నీకు గగన్ని, 2 పెళ్లిళ్ళు ఒకేసారి ఫిక్స్ చేయొచ్చు. గ్యాప్ ఇవ్వకూడదు. 2-3 రోజుల్లోనే పెళ్లి జరిగిపోవాలి. ఒక్కసారి ముహూర్తం పడిందంటే గగన్ నీకు సగం మొగుడైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగినా లాభం లేదు. చచ్చినట్టు నీ మెళ్ళోనే తాళి కడతాడు. తారా, ఇది నీ ప్రేమకి పరీక్ష, పట్టుదలకి పరీక్ష. లేకపోతే గగన్ని మర్చిపో. లేదు, రేపు పొద్దున్నే ముహూర్తాలు పెట్టించేస్తాను. శభాష్. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిలా కాదు, గెలవాలి అని నిర్ణయించుకున్న ఆడదాన్లా మాట్లాడుతున్నావు. ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ప్రేమలో దారి మనసే చూపిస్తుంది. తారా ఫోన్ చేసింది. చెప్పమ్మా. అన్నయ్య, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి క్లయింట్ని కలవడానికి వెళుతున్నానమ్మా. మధ్యలో పూరి ఎదుర్చిన షాపింగ్ ఉందంటే బయలుదేరాం. ఏదైనా సరే క్యాన్సిల్ చేయండి. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అన్నయ్య. ఏమైంది తారా? నువ్వు ఇంటికి రా అన్నయ్య, వచ్చాక చెప్తాను. సరే అమ్మా.
పూరి ఇంటికి వెళదాం. భూమి, నువ్వు నా కథ ముగించాలనుకున్నావు కదా? రేపు ఈ పెళ్లితో నీ బతుకే ముగిసిపోతుంది. నిజం చెప్పు నక్షత్ర, ఏం నిజం? నాటకాలు ఆడకు. ఏం నాటకాలు? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా? అసలేం జరిగింది? హా, నిజంగానే గుర్తులేదా? గుర్తుండుంటే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను షాక్ అవుతానా? వచ్చాను కదా, ఇప్పుడు మొత్తం కథ చెప్తాను, గుర్తుకు తెచ్చుకో. మొదట ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి, ఏంటి నీలా నేను యాక్ట్ చేస్తున్నాను చూడు, బావా నువ్వు లేకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోయేదో అని చెప్పి ఇలా ఓల్లో పడుకున్నావు. ఛీ, లే. నేనా? అదే కదా చెప్పేది, నువ్వే పడుకుంది. తర్వాత ఆ, ఇదిగో అప్పుడు ఇలా దగ్గరికి వచ్చి ఇలా తల పక్కకి జరిపి ముద్దు పెట్టుకున్నా. ఛీ, అన్నీ అబద్ధాలు చెప్పుకు నువ్వు. నేను అబద్ధాలు చెప్తానా? హ? ఉన్నదే కదా చెప్పేది. సరే, ఆ తర్వాత? నువ్వు నీ చేతులతో ఇలా నా షర్టు పట్టుకుని ఇలా దగ్గరికి లాగి నువ్వు చాలా మంచోడివి చెర్రీ అని చెప్పావు. హ? అయ్యో దేవుడా! ఇంకా అయిపోలేదు బంగారం. ఇంకా హ్మ్. అక్కడ పిక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చానా? కార్ ఆపిన తర్వాత దిగు అంటే నువ్వు దిగట్లేదు. నేను దిగలేను చెర్రీ అని కూడా అన్నావు. హ్మ్. ఆహా, అప్పుడు నేను నిన్ను దించడానికి వస్తే నువ్వు ఇలా చెయ్యి పట్టుకుని నా భుజం మీద తలపెట్టి సినిమా హీరోయిన్ లాగా పడుకున్నావు. నేను మరి ఇంత ఓవర్ చేశానా? ఇదేముంది బంగారం, ఇంకా అసలైంది మిగిలింది. ఏంటది? ఇంకేముంది, నిన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చానా? మీ అమ్మ ఎంట్రీ ఇచ్చింది. ఏంటిది అని గట్టిగా కేకలేసింది. హా, అప్పుడు నేను బిత్తరపోయాను. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా? ఏమన్నాను? నా భర్త నువ్వెవరు అడగడానికని మా ఆయన ఎత్తుకుంటాడు, పో నువ్వు అని మీ అమ్మని అన్నావు. మా మమ్మీతో నేను అలా మాట్లాడతానా? వీడియో తీసి పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు నీకు ప్రూవ్ ఎలా చేయను? సరే, తర్వాత? ఆ, ఇంకేముంది, ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాను. అప్పుడు నిన్ను పడుకోబెట్టి వెళ్ళబోతున్నానా? హ? ఇలా నా చేయి పట్టుకుని ఇలా లాగేసావు. నేను నిన్ను బెడ్ మీదకి లాగానా? అవును, అప్పుడు కూడా ఇలానే ఉన్నావు. అప్పుడు నువ్వు ఒక మాట మంచిగా చెప్పావు, గుర్తొచ్చిందా?